హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు ఇచ్చింది. కేసులో మరింత లోతుగా విచారించేందుకు ఎంక్వైరీకి హాజరు కావాలని నోటీసులో తెలిపింది ఏసీబీ. శివబాలకృష్ణ ఆస్తుల లావాదేవీలు నిలిపివేయాలని కలెక్టర్కు లేఖ రాసింది ఏసీబీ. దర్యాప్తులో దొరికిన ఆధారాలు, పత్రాలు విచారించనున్నారు అధికారులు. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలో చర్యలకు సిద్ధమవుతుంది ఏసీబీ. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది. శివబాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదానందం, శివబాలకృష్ణ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో శివబాలకృష్ణతో పాటు అతని తమ్ముడు నవీన్ కుమార్ కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తి వాళ్ళ బ్రదర్ నవీన్ కుమార్ పేరు పైన కూడా ఉన్నాయి. అతని పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించాలంటూ కూడా అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు ఇప్పటి వరకు 8 days పాటు అతన్ని కస్టడీకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులు మొత్తం 250 కోట్లకు పైగా ఆస్తులు అతను కూడబెట్టినట్టు గుర్తించారు. దీంట్లో ఇటు నా శివబాలకృష్ణ, అతని వైఫ్, అతని బ్రదర్ వైఫ్ పైన కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 214 ఎకరాల ల్యాండ్ ఇప్పటి వరకే అతనితో పాటు అతని పేర్ల మీద ఉన్న అతని రిలేటివ్స్, అతని బినామీల పేర్ల మీద ఉన్నట్టు గుర్తించారు. ఇక ఇదే కాకుండా మరో 3 బినామీలను కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిలో భరత్, భరణి, సత్యనారాయణ ఈ 3 కూడా ఇతనికి క్లోజ్డ్ అసోసియేట్స్గా ఉంటారు. సో ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తిని ఇతని పేరు కాకుండా ఈ 3 బినామీల పేర్ల మీద కూడా అతను ఆస్తి కొన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. దానిలో కొన్ని కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి, దీంతో పాటు అగ్రికల్చరల్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ 3 పేర్ల మీద ఎక్కువగా ఆస్తులు కొన్నట్లయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఇప్పటికే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఈ 3కి కూడా నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఇప్పుడు సత్యనారాయణ, భరత్, భరణి ఈ 3కి నోటీసులు ఇచ్చారు. ఈ 3ని కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. సో ఈ 3ని విచారిస్తే అసలు వీళ్ళు ఆస్తులు ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎందుకు కొనాల్సి వచ్చింది, సో వీళ్ళకి ఇటు శివబాలకృష్ణకు మధ్య ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి అనే అన్ని అంశాలపైన అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ బినామీలతో పాటు ఈ కేసులో ఇప్పటికే అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో 13 pages ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు కూడా ప్రస్తావించాడు. సో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్తేనే చాలా వరకు ప్రాజెక్టులకు వివాదాస్పదంగా ఉన్న చాలా ప్రాజెక్టులకు నేను అనుమతులు ఇచ్చాను, వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకొని లంచం తీసుకొని డైరెక్ట్గా ఇటు అరవింద్ కుమార్ కూడా నేను ఇచ్చాడు. అరవింద్ కుమార్కే కాకుండా అరవింద్ కుమార్కు ఉన్న కొంతమంది బినామీలు ఉన్నారు, అతను కూడా 3-4 బినామీలు ఉన్నారు. డైరెక్ట్గా కొన్నిసార్లు అతనికి ఇవ్వకుండా వాళ్ళ బినామీలకు కూడా నేను డబ్బులు ఇచ్చానంటూ కూడా అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు. సో దీంతో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఇటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు ఏసీబీ అధికారులు. అతను ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి కాబట్టి ఇటు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, మరోవైపు కోర్టు నుంచి కూడా ఇటు ఏసీబీ కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ఆల్రెడీ కోర్టులో అప్పీల్ చేశారు. సో ఇటు ఐఏఎస్ అధికారిని మేము విచారించేందుకు మాకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఇటు కోర్టులో అప్పీల్ చేశారు. మరోవైపు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు గవర్నమెంట్ని అప్పీల్ చేయడంతో ఆల్రెడీ గవర్నమెంట్ కన్సెంట్ కూడా తెలిపింది. ఇటు కోర్టు నుంచి వన్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చి అతన్ని కూడా ఈ విచారణ పైన అటు అడిగే అవకాశాలు ఉంది. ఒకవేళ ఇటు అరవింద్ కుమార్ని అరెస్ట్ చేయడానికి ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే అప్పుడు డిఓపిటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి విచారణ చేస్తున్నాం కాబట్టి ఎట్ ప్రజెంట్ డిఓపిటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఇటు గవర్నమెంట్ నెక్స్ట్ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని అతనికి కూడా నెక్స్ట్ దీనిపైన విచారించేందుకు నోటీసులు ఇస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇదే కాకుండా ఈ శివబాలకృష్ణ ఆస్తుల్లో ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాయి. అక్కడ 57 ఎకరాలు అతను ల్యాండ్ కొనుగోలు చేశాడు. దీనిలో కొంతవరకు కమర్షియల్ ల్యాండ్ ఉంది, కొంతవరకు వెంచర్లో ఉన్న ల్యాండ్ ఉంది, దీంతో పాటు అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా ఉంది. కాబట్టి దీనిపైన ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా చూసుకోవాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కూడా లెటర్ రాశాడు. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడంతో పాటు మళ్ళీ దీనిపైన ఎలాంటి రిజిస్ట్రేషన్ లాంటివి జరగకుండా చూడాలి
చూడాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు యాదాద్రి భువనగిరి కలెక్టర్ను కూడా కోరారు. సో ఇప్పటి వరకు మొత్తం ఇటు శివబాలకృష్ణని 8 డేస్ పాటు కస్టడీ విచారణకు తీసుకొని అతన్ని ఇన్వెస్టిగేట్ చేసి చాలా వరకు ఆస్తులు గుర్తించారు, చాలా వరకు ఇన్ఫర్మేషన్ తీశారు. ఆ తర్వాత మరోవైపు వాళ్ళ బ్రదర్ని కూడా అరెస్ట్ చేశారు, మరో 3 బినామీలను గుర్తించారు. సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళను కూడా విచారించనున్నారు. మరోవైపు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్ర కూడా దానిలో ఎస్టాబ్లిష్ చేయనున్నారు, అతన్ని కూడా విచారించనున్నారు. ఇక ఇదే కాకుండా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ బ్రదర్ నవీన్ కుమార్ కూడా తనకు బెయిల్ కావాలంటూ కూడా నాంపల్లి ఏసీబీ కోర్టులో అతను పిటిషన్ వేశాడు. సో దానిపైన కూడా ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ శివబాలకృష్ణ వేసిన బెయిల్ పిటిషన్ని నిన్న ఆల్రెడీ ఏసీబీ నాంపల్లి కోర్టు కొట్టేసింది. సో ఈరోజు నవీన్ వాళ్ళ బ్రదర్ వేసిన బెయిల్ పిటిషన్ పైన అయితే నాంపల్లి కోర్టు విచారణ చేయనుంది అనిల్.